హాయ్, బాగున్నారు అందరూ. ఈరోజు వచ్చేసి మీకోసం చిక్కుడుకాయ చేశాను నేను. చిక్కుడుకాయల కూర చూసారా ఎంత బాగొచ్చిందో. ఇప్పుడు ఇది దీంట్లో తీసేసుకుందాం. మంచియే చిక్కుడు ఉడకబెట్టకుండా పచ్చియే ఇట్లా సన్నగా కట్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా ఈ విధంగా చేసుకుని వేడి వేడి అన్నంలో తింటూ ఉంటే వెళ్తుందండి. ఆహా, మామూలుగా వెళ్ళదు. చూసారా ఎంత మంచిగా ఉందో ఫ్రై. ఇలా గోచిక్కుడు ఫ్రై చేసుకుని తింటే, గోచిక్కుడు పీసు పదార్థం కదండి, ఫ్రై చేసుకుని తినొచ్చు. ఉడకబెట్టుకుని మనం కూర వండుకోవచ్చు, పెసరపప్పు వేసి టమాటా వేసి కూడా వండుకోవచ్చు అండి. అది తర్వాత పెడతా నేను. ఈ విధంగా చేసుకోండి. ఇది ఎలా చేసుకోవాలో రెడీ చేసుకోవాలో వెళ్ళిపోదాం. ఇంకా ఒకసారి ట్రై చేద్దామా? హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు గోరుచిక్కుడు కారం చేసుకుందాము. కారం అనొచ్చు, ఫ్రై అనొచ్చు, చాలా బాగుంటుంది. ఇవి సన్నగా కట్ చేసుకున్నా. ఇవి అయితే నేను తొడియాలంతా ఎరగదీసి పెట్టాను. ఇప్పుడు ముక్కలుగా కట్ చేసుకుందామండి. ఓకే ఫ్రెండ్స్, ఇదిగో ఈ విధంగా చక్క చిన్న ముక్కలుగా పీసులుగా ఇలా కట్ చేసుకోవాలి. వీటిని చూసారు కదా, ఇదే విధంగా మొత్తం మనం కట్ చేసుకోవాలండి, సన్న పీసుల్లాగా కాయలన్నీ. చూసారు కానీ ఇది ఈ విధంగా చక్కగా సన్నగా అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ఇవైతే ముందే కడుక్కుని చక్కగా కాయలన్నీ తర్వాత కట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇవి మనం కర్రీ చేసుకుందాము. సన్నగా ఉంటే చక్కగా మంచిగా ఫ్రై అవుతాయండి. ఈ విధంగా కట్ చేసుకోండి. మరీ లావుగా లేకుండా సన్నగా కట్ చేసుకోవాలండి. ఈ విధంగా లావుగా ఉంటే ఒక రకంగా ఉంటాయి. ఈ చిన్న చిన్నవి అయితే చక్కగా మనం ముద్ద అన్నం కలుపుకొని ఇలా తింటున్నాం, ముద్దలో కలిసిపోతాయి అన్నమాట. చాలా మంచిగా ఉంటుంది తినడానికి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందామండి. కళాయి పెట్టాను స్టవ్ పైన. స్టవ్ వెలిగించుకుని కొంచెం వేడెక్కనిద్దాము. ఇప్పుడు ఇవి వేడి చేసుకోవాలండి. ధనియాలు, జీలకర్ర, పుచ్చగింజలు, గుమ్మడి గింజలు, తెల్ల నువ్వులు, ఇవన్నీ ఇప్పుడు కొంచెం ఫ్రై చేసుకుందాం కళాయిలో. ఇప్పుడు స్టవ్ వేడెక్కిందండి. ఈ 3 పోసేద్దాం. ఇప్పుడు ఏంటంటే ఈ 3 కూడా తొందరగా ఈజీగా ఏగిపోయాయి కాబట్టి మొత్తం కలిపి వేసేసుకోవచ్చు. అవి కొంచెం అలా ఫ్రై చేద్దాం. కొంచెం లైట్గా ఫ్రై అయినాక ఇప్పుడు పుచ్చగింజలు, గుమ్మడి గింజలు వేసుకుందామండి. వీటిల్లో చూసారు కదా, లైట్గా ఫ్రై అయినాయి. ఇప్పుడు గుమ్మడి గింజలు, పుచ్చగింజలు ఇవి కూడా ఫ్రై చేసుకున్నాం లైట్గా. ఓకే అండి, సరిపోతాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఇవి తీసేసుదాము. చూసారు కదా, ఈ విధంగా ఫ్రై చేసుకుంటే చాలు. ఈ మిక్సీ జార్లో వేసుకోవాలండి. ఓకేనండి, ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకుందాము. స్టవ్ వెలిగించుకొని ఈ స్టవ్లో ఎండుమిర్చి వేసానండి. నేను ఒక 10 ఎండుమిర్చి దాకా వేసాను. ఇవి కూడా కొంచెం ఫ్రై చేసుకుందాం. ఓకేనండి, ఇంతే. ఇంకా చూసారా, ఇవి కూడా ఇలా మంచిగా వేపేసుకుంటే అలా సరిపోద్ది. స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇక ఇవి కూడా తీసేసుకుందాం. ఓకేనండి, అదే కళాయిలో ఇప్పుడు ఆయిల్ వేసుకుందాము. వేడెక్కే ఉంది కదా కళాయి, ఆయిల్ వేసేసాను. ఓకే అండి, ఎండుమిర్చి, ఆవాలు, 2 రవ్వలు జీలకర్ర, పెసరపప్పు, మినప్పప్పు ఇవి ఫ్రై చేసుకుందాం. కొంచెం ఫ్రై అయినాయి కదా, చిన్నుల్లిపాయ రబ్బలు వేసుకుందాము. వెంటనే అవి కూడా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు పచ్చిమిర్చి అండి, అవి కూడా కొంచెం ఫ్రై అయినాయి. కరివేపాకు రబ్బలు, ఆనియన్ ఇప్పుడు ఫ్రై చేద్దాం. ఇప్పుడు ఆనియన్స్ కూడా ఫ్రై అయినాయండి. మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న గోరుచిక్కుళ్ళు వేసేసుకున్నాం. ఇప్పుడు
ఇప్పుడు ఇవి కూడా కలపెడదాం ఇక. ఇప్పుడు కొంచెం రాళ్ళు వేసుకున్నామా. ఓకే, ఒకసారి మళ్ళీ కలపెట్టేసేద్దాం. ఓకేనండి, ఇప్పుడు మూత పెట్టేసుకుందాం ఇక. అంతే, కొంచెం మగ్గనిద్దాం. ఓకేనండి, ఈలోపు మనం అవి మగ్గుతూ ఉన్నాయి కదా, ఈ మిక్సీ జార్లో వేసి పట్టేసి కొట్టుకుందాము. ఇవన్నీ మొత్తం దీంట్లో వేసేసుకుని. ఓకే అండి, ఇప్పుడు దీన్ని మూత పెట్టేసుకుని వెంటనే ఇక మిక్సీ పట్టేసుకుందాము. ఈ చిన్నులపాయ రబ్బలు కూడా వేసుకోవాలండి దాంట్లో మెదిగినాక కొంచెం. ఓకేనండి, ఒకసారి మూత తీసుకుని చూసుకుందామా. చూసేసారా, చక్కగా మగ్గినాయండి ముక్కలు అయితే. ఒకసారి తిప్పి మళ్ళీ మూత పెట్టేసుకుందాం. ఇదిగోండి, ఆ విధంగా వేసేసుకుని కొన్ని చిన్నులపాయ రెబ్బలు వేసి ఇప్పుడు కూడా మళ్ళీ మిక్సీ పట్టేసుకోవాలి మనం. మళ్ళీ ఒకసారి మిక్సీ పడితే మళ్ళీ అవి కూడా మెత్తగా అయిపోతాయండి. అదిగోండి, ఆ విధంగా వచ్చేసింది కారం. ఇది ఇప్పుడు అది ఫ్రై అయినాక వేసుకుందాం. ఒకసారి మూత చూద్దాం మళ్ళీ. చూసారా, మంచిగా ఫ్రై అయ్యిందండి ముక్క అయితే. ఆ మూత వేసాను మనం, చక్కగా ఉడికిపోయింది ముక్కలు. ఇలా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు 2 తిప్పులు నేను తిప్పేసి మళ్ళీ మూత పెట్టేసుకున్నాను. ఇంకా మూత పెట్టుకునే లోపు అలా చక్కగా ఉడికిపోయిందన్నమాట, పచ్చి లేకుండా ముక్క అంతా. ఇప్పుడు దాన్ని ఇవన్నీ ఇలాగే ఫ్రై చేసుకోవాలి. ఇక మనం మూత పెట్టకూడదండి, ఎందుకంటే ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి. మూత పెట్టకుండా ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకున్నాం. ఇదే విధంగా ఇక తిప్పుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇక మంచిగా కలర్ వచ్చిందాక ఏది ఏంటంటే చూసారా, ఆ విధంగా ఫ్రై అయింది చక్కగా. ఇప్పుడు పసుపు వేసుకున్నాము. పసుపును కొంచెం కలపెడదాం. పసుపు వేసి మంచిగా వేగినాయండి మొక్క అంతా. ఈ విధంగా వేగాలి. దీనికి ఉడకబెట్ట అవసరం లేదన్నమాట, పచ్చిగానే ఎలా వేసుకోవాలి. ఓకేనండి, ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ కారం వేసేసుకుందాము. దానిలో కారం వేసి కలిపెట్టేసేద్దామండి. ముక్క అయితే ఫ్రై అయిపోయింది మంచిగా. ఇప్పుడు ఇది కూడా దీంట్లో కలుసుకోవాలి. చిన్నులపాయలు వేసాం కదా, కొంచెం మెత్తగా వచ్చింది కారం, అది వేగిపోద్ది దీనిలో. ఒకసారి కలిపెట్టేసుకున్నాం ఈ విధంగా. ఓకేనండి, చూసారా మంచిగా కారం అంతా చక్కగా కలిసిపోయింది దీనిలో. దీంట్లో ముద్దపప్పు వేసుకొని తింటే ఉంటుందండి. ఆహా, మామూలుగా ఉండదు అసలు. వేడి వేడి అన్నంలో బాగుంటుంది. ఇంకా ముద్దపప్పు కొంచెం అలా తగిలిచ్చామంటే దీనికి ఇంకా కాంబినేషన్ సూపర్గా ఉంటుందండి. దానికి దీనికి ఇలా కూడా చాలా బాగుంటుంది వేడి అన్నంలో. ఈ విధంగా తినేసేసేయచ్చు ఇక. ఓకేనండి, ఇంతేను. అన్నీ వేసేసా కదా దీనిలో. ధనియాలు, జీలకర్ర అన్నీ, ఇంకా జీలకర్ర పొడి కానీ ధనియాల పొడి కానీ మనం వేయ అవసరం లేదు. అన్నీ వేసాం కాబట్టి ఈ గోరుచిక్కుళ్ళు కారం చేసుకునేది ఇంతేనండి. ఇక్కడ ఇగురు కూరలాగా ఉంటుంది ఫ్రై. ఎలా అయినా అనుకోవచ్చు, మన ఇష్టం అది. ఇలా చేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసేసాను ఇక. ఓకేనండి, ఇంకెంతే చేసుకోవటం. ఈ విధంగా చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. తినని వాళ్ళు కూడా తింటారు. గోరుచిక్కుడుకాయలు మంచిగా చూసారు కదా ఎలా వచ్చేసిందో. చక్కగా చిన్నులపాయ కారం వేసి ఇట్లా చేసుకుంటే ఎంత బాగుంటుందోనండి. ఓకేనా, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ రూపంలో తెలియచేయండి ప్లీజ్ అండి. అమ్మక లైక్ చేయాలి కదా, ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మీకు ఇంత మంచి వంటలు అన్నీ చక్కగా ఓపికగా చేసి చూపించినందుకన్నా మీరు లైక్ కొట్టాలి కదండి. లైక్ కొట్టి ఒక్క సబ్స్క్రైబ్ కొడితే మాకు కూడా చాలా ఆనందం వేసిద్ది. ప్లీజ్
సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ఓకేనండి. ఇంతే చేసుకోవటం. బాయ్, అందరికీ నమస్తే.